ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: రైతుల ప్రదర్శన అడ్డగింత, పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో బాష్పవాయు ప్రయోగం, 16 నగరాల్లో పీపీపీ పద్ధతిలో రహదారుల అభివృద్ధి, సెకీ విద్యుత్ తీసుకుందాం, సిరియా అధ్యక్షుడి పరారీ, దుబాయ్లో 300 కిలోల బంగారు దిమ్మె, నలుగురిని బలిగొన్న డ్రైవర్ నిద్రమత్తు, 14న విజయవాడలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం, 11, 12 తేదీల్లో కలెక్టర్ల సదస్సు, నీరసాన్ని దూరం చేసే డ్రాగన్ ఫ్రూట్. ఈరోజు వార్తలను చూద్దాం. 16 నగరాల్లో పీపీపీ పద్ధతిలో రహదారుల అభివృద్ధి. సంక్షోభంలోనే అవకాశాలు వెతుక్కోవాలన్న సిద్ధాంతాన్ని ప్రభుత్వ శాఖలు స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో పట్టణ స్థానిక సంస్థల్లో అధ్వానంగా తయారైన రహదారులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 16 నగరపాలక సంస్థల్లో మొదటి విడతగా 642.90 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు రూపొందిస్తున్నారు. విశాఖలో అత్యధికంగా 250 కిలోమీటర్లు, మిగతా చోట్ల కనిష్టంగా 5, గరిష్టంగా 83 కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. ప్రభుత్వ ఆమోదం లభించగానే టెండర్లు పిలుస్తారు. పట్టణ స్థానిక సంస్థల్లో కీలకమైన రహదారుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది. దీంతో పురా నగరపాలక సంస్థల్లో రోడ్లన్నీ గోతులమయం అయ్యాయి. సెకీ విద్యుత్ తీసుకుందాం. సెకీ నుంచి విద్యుత్ను తీసుకోవాలని డిస్కంలు నిర్ణయించాయి. 2025-26లో 4191.27 మిలియన్ యూనిట్ల విద్యుత్ తీసుకోనున్నట్లుగా వనరుల ప్రణాళికలో చూపాయి. ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ సప్లై కంపెనీ పేరిట ఆ విద్యుత్ను డిస్కంలు వనరుల ప్రణాళికలో చేర్చాయి. ఆ సర్దుబాటు కోసం ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా అందుతోన్న పవన, సౌర విద్యుత్ లెక్కలతో డిస్కంలు అంకెలగారడి చేశాయి. ఈ ఏడాది ముగిసే పీపీఏలు లేకున్నా వచ్చే ఏడాది పునరుత్పాదక విద్యుత్ 2711 ఎంయూలు తగ్గుతుందని డిస్కంలు ప్రణాళికలో పేర్కొన్నాయి. ఆ విద్యుత్ను సర్దుబాటు చేసే వివరాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అంతేకాకుండా వివిధ అంశాల్లోనూ సర్దుబాటు లెక్కలతో మాయాజాలం చేశాయి. సెకీ ఒప్పందంపై ముందుకు వెళ్లేందుకే డిస్కంలు ఇలా చేశాయనే స్పష్టత వచ్చింది. సెకీ విద్యుత్ ఒప్పందంలో మాజీ సీఎం జగన్కు ముడుపులు అందాయన్న విమర్శలు ఒకవైపు, ఆ ఒప్పందం వల్ల ప్రజలపై 1.10 లక్షల కోట్ల అదనపు భారం పడుతుందన్న విమర్శలు మరోవైపు వ్యక్తమవుతున్నా వాటిని లెక్క చేయకుండా ఒప్పందం అమలుకే డిస్కంలు మొగ్గు చూపాయి. 2025-26 వనరుల ప్రణాళికలో ఆ విద్యుత్ను చేర్చాయి. రైతుల ప్రదర్శన అడ్డగింత. తమ సమస్యలపై గళమెత్తడానికి పాదయాత్ర ద్వారా ఢిల్లీకి చేరుకోవాలని 101 మంది రైతుల బృందం మరోసారి చేసిన ప్రయత్నాన్ని హర్యానా భద్రతా బలగాలు ఆదివారం అడ్డుకున్నాయి. వారిపైకి బాష్పవాయు గోళాలు ప్రయోగించాయి. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లోని సంభూ వద్ద నిరసనలు తెలియజేస్తున్న రైతుల్ని ఢిల్లీకి రాకుండా నిలువరించేందుకు బహుళ అంచెల్లో అడ్డంకులు ఏర్పాటు చేశారు. దేశ రాజధాని ప్రాంత పరిపాలనా యంత్రాంగం నుంచి అనుమతి పొందిన తర్వాతే ఢిల్లీకి వెళ్లాలని ఇప్పటికే పోలీసులు వారికి తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. మర్జ్ ఎవరస్గా తమను తాము పేర్కొంటున్న రైతుల బృందం ఢిల్లీ దిశగా ముందుకు కదలగానే కొన్ని మీటర్ల దూరంలోనే వారి ప్రయత్నాన్ని పోలీసులు వమ్ము చేశారు. మొదట టీ బిస్కెట్లు ఇచ్చి వారిపై పూలు జల్లి వారిని ఆశ్చర్యపరిచారు. తర్వాత మాత్రం జాబితాలో పేర్లున్న వారిని అనుమతిస్తామని, గుర్తింపు పత్రాలు చూపని వారిని అల్లర్ల ప్రేరేపకులుగా అనుమానిస్తామని స్పష్టం చేశారు. తాజా పరిణామంతో 101 మంది రైతుల్ని వెనక్కి పిలిపిస్తున్నట్లుగా రైతుల నేత సర్వాన్ సింగ్ పంతేర్ తెలిపారు. తమ నిరసనలు ఆదివారంతో 300 రోజులకు చేరాయని, తదుపరి కార్యాచరణపై సోమవారం అన్ని సంఘాలు సమావేశమై చర్చిస్తామని తెలిపారు. సిరియా అధ్యక్షుడి పరారీ. పశ్చిమాసియా దేశమైన సిరియాలో దాదాపు 5.5 దశాబ్దాలుగా సాగుతున్న అసద్ కుటుంబ పాలనకు ఎట్టకేలకు తెరపడింది.
తిరుగుబాటుదారులు విజృంభించి రాజధాని డమాస్కస్లోకి ప్రవేశించడంతో దేశాధ్యక్షుడు బఫర్ అల్ అసద్ ఆదివారం తెల్లవారుజామున దేశం విడిచి వెళ్ళిపోయారు. దాంతో ఆయన ప్రభుత్వం కూలిపోయి సిరియా పూర్తిగా తిరుగుబాటుదారుల నియంత్రణలోకి వెళ్ళినట్టయింది. తాజా పరిణామంతో డమాస్కస్ సహా పలు ప్రాంతాలలో ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. నిరంకుశ పాలన నుంచి తమకు విముక్తి కలిగించిందంటూ నినాదాలు చేశారు. మరోవైపు అసద్ తన కుటుంబం సహా రష్యాకు శరణార్థిగా చేరుకున్నారు. దుబాయ్లో 300 కిలోల బంగారు దిమ్మె. ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛమైన బంగారు దిమ్మెను దుబాయ్లో ఆవిష్కరించారు. 300.12 కిలో బరువుతో ప్రపంచంలోనే అత్యధిక బరువు గల బంగారు దిమ్మెగా ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. దీని ధర భారత కరెన్సీలో అక్షరాల 211 కోట్లు. ఎమిరేట్స్ మింటింగ్ ఫ్యాక్టరీ ఎల్ఎల్సి ఈ భారీ బంగారు దిమ్మెను తయారు చేసింది. గతంలో 250 కిలోల బంగారు దిమ్మెను తయారు చేసిన రికార్డు జపాన్ పేరిట నమోదైంది. తాజాగా దుబాయ్ ఆ రికార్డును అధిగమించింది. దీని తయారీకి 8 నుండి 10 గంటల సమయం పట్టిందని ఎమిరేట్స్ మింటింగ్ ఫ్యాక్టరీ డిప్యూటీ జనరల్ తెలిపారు. 11, 12 తేదీల్లో కలెక్టర్ల సదస్సు. రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సును ఈ నెల 11, 12 తేదీల్లో ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ మేరకు అధికారులు మంత్రులకు సమాచారం అందించారు. 12న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి విజన్ డాక్యుమెంట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేయనున్నారు. తొలి రోజున ఆర్టీజీఎస్, గ్రీవెన్స్, గ్రామ, వార్డు సచివాలయాలు, వాట్సాప్ గవర్నెన్స్, వ్యవసాయ అనుబంధ రంగాలు, జల వనరుల శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల, సెర్ప్, పట్టణాభివృద్ధి, శాంతి భద్రతలపై రెండో రోజు, పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడిదారులు, విద్యుత్, మానవ వనరుల అభివృద్ధి, రహదారులు, భవనాలు, గృహ నిర్మాణం, సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమం, రెవెన్యూ, ఎక్సైజ్, మైన్స్, జిల్లా స్థాయి అభివృద్ధి ప్రణాళికలపై చర్చించనున్నారు. తొలుత 10, 11 తేదీల్లో కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని నిర్ణయించగా తాజాగా దాన్ని 11, 12 తేదీలకు మార్చారు. నలుగురిని బలిగొన్న డ్రైవర్ నిద్రమత్తు. 2 రోజులు తీరిక లేకుండా వందల కిలోమీటర్లు ప్రయాణించి అలసిపోయారు. దానికి తోడు నిద్రమత్తు రావడంతో ప్రమాదం ముంచుకొచ్చింది. పల్నాడు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున కారు చెట్టును ఢీకొన్న ఘటనలో 4 మరణించగా మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఇరుముడి సమర్పించడానికి సిరిపురానికి చెందిన ముప్పల ప్రణయ్ కుమార్ కారును అద్దెకు తీసుకుని ప్రయాణమయ్యారు. శనివారం మధ్యాహ్నం సురేష్, ఏబులు, పెద్ద తిరుపతి ఇరుముడి సమర్పించారు. తిరుగు ప్రయాణంలో ఆదివారం తెల్లవారుజామున పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి సమీపంలోకి రాగానే డ్రైవర్ ప్రణయ్ కుమార్ నిద్రమత్తులో ఉండటంతో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో సురేష్, ఏబులు, తాత పెద్ద తిరుపతి, వనిత అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రణయ్ కుమార్, ఆదిలక్ష్మి, కౌసల్య, శ్రీనులకు తీవ్ర గాయాలు అయ్యాయి. 14న విజయవాడలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం. మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ సినీ ప్రస్థానం ప్రారంభించి 75 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ నెల 14న ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం పేరిట సంబరాలు నిర్వహిస్తున్నట్లుగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ తెలిపారు. ఆయన ఆదివారం విజయవాడలో ఈ కార్యక్రమ వివరాలు మీడియాకు వెల్లడించారు. విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్లో సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ వేడుకలో ఎన్టీఆర్ అంతరంగాన్ని చాటి చెప్పేలా తారకరామం పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ప్రత్యేక గీతాన్ని విడుదల చేస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ముంబై, చెన్నై, బెంగళూరు, తిరువనంతపురంలోనూ ఏడాది పాటు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలను నిర్వహించనున్నారు. ధాన్యం సేకరణలో నిబంధనల సరళతరం ఎప్పుడు?
రాష్ట్రంలో వరి సాగు, ఉత్పత్తి ఏటికేడు తగ్గుతున్నాయి. 5 ఏళ్లుగా భారీ వర్షాలు, వరదలు తదితర ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు సేకరణలో ప్రభుత్వ నిబంధనలు దీనికి కారణమే. ఈ క్రాప్లో నమోదు, రైతు సేవా కేంద్రంలో పేరు నమోదు నుంచి మిల్లుకు వెళ్లేదాకా అడుగడుగునా సతాయింపులే. ఆనక ధాన్యం సొమ్ముకు నెలల తరబడి ఎదురుచూపులే. అయినా పౌర సరఫరాలు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు రైతుల్ని ముప్పతిప్పలు పెట్టే విధానాలు మార్చుకోవటం లేదు. దశాబ్దాలుగా వరి పండిస్తున్నామని, గత ప్రభుత్వంలో పడినన్ని ఇబ్బందులు ఎప్పుడూ లేవని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాదైనా అధికారుల తీరు మారుతుందని ఆశించినా వారి ధోరణి మారలేదనే అసహనం వ్యక్తమవుతోంది. విధాన నిర్ణయాలే ఇబ్బందులకు ప్రధాన కారణమైన సమస్య వచ్చినప్పుడు వాటిని సడలించకుండా కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని మమా అనిపిస్తున్నారు. అధికారులు తెచ్చే ప్రతి నిబంధన దళారులు, మిల్లర్లకు లబ్ధి చేకూర్చేలా ఉంది తప్ప రైతుల కష్టాలు తీర్చడం లేదు. నీరసాన్ని దూరం చేసే డ్రాగన్ ఫ్రూట్. ఇంటి పని, వంట పని చేసేసరికి ఎక్కడ లేని నిస్సత్తువ ఆవరిస్తుంది. ఉద్యోగుల సంగతి అయితే అసలు చెప్పనక్కర్లేదు. ఇలాంటప్పుడు కాసిన డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు తింటే సరి. ఈ పండులో కనీసం 102 క్యాలరీల శక్తి ఉంటుంది. ఇవి ఒంట్లో శక్తి స్థాయిల్ని పెంచుతాయి. డ్రాగన్ ఫ్రూట్లో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యల్ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, రోగనిరోధకతను పెంచుతాయి. ముఖ్యంగా ఫ్రీ రాడికల్స్తో పోరాడి క్యాన్సర్ కణాలను అడ్డుకుంటాయి. ఇనుము, ఫోలేట్, విటమిన్ బి మహిళల్ని రక్తహీనత బారిన పడకుండా చేస్తాయి. ముఖ్యంగా గర్భధారణ సమయంలో తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడతాయి. మెగ్నీషియం ఒత్తిడిని అదుపు చేసి మంచి నిద్రను అందిస్తుంది. ఇటువంటి పోషకాలన్నిటినీ పుష్కలంగా డ్రాగన్ ఫ్రూట్స్ కలిగి ఉంటాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నాణ్యత లేని మందులు, లైసెన్స్ లేని దుకాణాలు, ఆయుర్వేద ఔషధాల అమ్మకం ఒక మాయ. విజిలెన్స్ తనిఖీల్లో బయటపడ్డ లోపాలు ఎన్నో. నేటి నుంచి కళా ఉత్సవ్ రాష్ట్ర స్థాయి పోటీలు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడానికి కళా ఉత్సవ్ రాష్ట్ర స్థాయి పోటీలను 9, 10 తేదీలలో నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు తెలియజేశారు. కొనసాగుతున్న అల్పపీడనం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా బలపడుతోంది. బుధవారం నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరుకుంటుంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. గుకేష్దే గెలుపు. 7 డ్రాల తర్వాత విజయం. గుకేష్ అదరగొట్టాడు. అతి పిన్న వయసు ప్రపంచ ఛాంపియన్ అయ్యే దిశగా కీలక ముందడుగు వేశాడు. 11వ రౌండ్లో లిరెన్ను ఓటమి పాలు చేసి విజేతగా నిలిచాడు. హర్మన్ సేన ఓడింది. భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసింది. ఆదివారం 2వ వన్డేలో 122 పరుగుల తేడాతో ఓడిన హర్మన్ ప్రీత్ బృందం మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ను 0-2తో కోల్పోయింది. ఫైనల్లో ఓడిన యువ భారత్. బంగ్లాదేశ్తో అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో 199 పరుగులు చేస్తే భారత్ గెలిచినట్టే. అయితే అదిరే ఫామ్లో ఉన్న కుర్ర జట్టుకు పెద్ద దెబ్బే పడింది. ఆదివారం 59 పరుగుల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లా చేతిలో ఓడింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.